ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా నీనా అంటూ పోటీ పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి తను చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో ఉపయోగపడతాయని, ప్రజలు ఆశీర్వదించి గెలిపించి పేద ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని వారు కోరారు. కొండాపురం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇది కూడా రసవత్తరంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నువ్వా నీనా అంటూ పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాగైనా సరే కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించేందుకోసం అడుగులు వేస్తా ఉంది. ప్రస్తుతం మన కొండాపురం గ్రామంలో మనతో మాట్లాడేందుకు కోసం కొండాపురం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించినటువంటి వాన్ పట్టున్నారు. ఇక్కడ అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం, ఎలా ఉంది ప్రచారం? కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ప్రచార శైలి, ఎలక్షన్ లో ఇచ్చినటువంటి గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చింది, సంక్షేమ పథకాలు కూడా అమలు అవుతా ఉన్నాయి. ఎలా ప్రచారం నిర్వహించారు? విజయం ఎట్లా వరించబోతా ఉంది? మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నాం కాబట్టి విజయం మా వైపే వరిస్తుంది అనుకుంటున్నాం. ఖచ్చితంగా వరిస్తుంది. ఎందుకంటే గడిచిన 10 ఏళ్లలో వాళ్ళు ఒక ఇల్లు ఇచ్చింది లేదు. మాయ మాటలు చెప్పి పబ్బాలు గడుపుకున్న మాటలు తప్ప దళిత బంధు కానీ ఇంకా ఏదైనా 1-2 కార్యక్రమాలు పెట్టినా అవన్నీ కూడా దుర్వినియోగం అయిపోయినాయి. అంటే డబ్బులు కూడా ఇప్పుడు మీకు గొర్రెలు ఒకటి పంచారు, అవి చివరికి అసలు లబ్ధిదారులకు చెందలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ పని చేసినా అంటే నిబద్ధతతోటి, ఖర్చు లేకుండా సాదాసీదా ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రజల్లోకి ఆయన ఏదైతే చెప్తున్నాడో అది పూర్తిగా కంప్లీట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ పనన్నా తీసుకొని అంటే చెప్పిన మాటని ప్రతిదీ అమలు చేస్తున్నారు. అవన్నీ కూడా ప్రజల్లోకి పోయింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కానీ, అట్లనే రేవంత్ రెడ్డి గారు సహచరుడుగా ఉన్నటువంటి మా మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలో నెంబర్ 1 మంత్రిగా ఉన్నారు. ఆయన సహాయ సహకారాలతోటి ఈ 2 సంవత్సరాలు నా గ్రామంలో ఒక 64 ప్లాట్లు చేసుకోవడం జరిగింది. ఒక 30 ఇండ్లు ఇచ్చాం. అన్నగారు కూడా ఒక మాట చెప్పారు, మొన్న పంచాయతీ గెలిపించుకొని బహుమతిగా తీసుకొస్తే ఒక్క 50 ఇండ్లు అంటే ఇంకొక 20 ఇండ్లు అదనంగా ఇస్తా అని చెప్పారు. ఖచ్చితంగా ఏదైనా నేను ఎక్కువ వామపక్ష రాజకీయాల్లో, విద్యార్థి దశ నుంచి వామపక్ష రాజకీయాలు ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకేమి సంపాదనమైనటువంటి ఆశ లేదు. ఈ రోజు కూడా ఈ చివరి జీవితం అంటే ఒక 56 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పటికీ పేద ప్రజల కోసమే పనిచేయాలని చెప్పి ఆలోచనతో దిగాం. అంటే ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా అంటే ప్రధానమైనటువంటి గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాదని కాంగ్రెస్ ఆహ్వానించారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ అనాధికారమైనటువంటి విజయాలు అంటే ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో 6 గ్యారంటీలకు సంబంధించిన అమలు చేసే దిశగా అడుగులేస్తా ఉంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డ్స్, ఇతర అన్ని రకాల అంటే ప్రధానంగా గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో కూడా అనాధికారంలో అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ఎలా ఉపయోగపడతా ఉన్నాయి? ప్రధానంగా వీటితో పాటు అదనంగా ఈ గ్రామ ప్రజల కోసం దండేల బాబు గారు, వానస ఇద్దరు కలిసి అనేక రకాల సంక్షేమ సేవా కార్యక్రమాలు చేశారంటున్నారు. ఏం చేశారు? ఎట్లా సంక్షేమ పథకాలు ఎలా ఉపయోగపడతా ఉన్నాయి? ఈ ప్రజల్లో వీటిపై స్పందన ఎలా ఉంది? ఇచ్చిన పేద ప్రజలు ఏదైనా ఉన్నారంటే హాస్పిటలైజేషన్ కానీ ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నాయంటే వెంటనే స్పందించి పనిచేసే ఇప్పటి నుంచి కాదు, మా నాన్న వాళ్ళ దగ్గర నుంచి అట్లాంటి మాకు అలవాటు ఉంది. ఆ దిశగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వ పథకాలు ఏమైతే మేము పనిచేస్తామనే నమ్మకం ప్రజల్లో మెండుగా ఉంది. రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ కూడా కొంత ఉపయోగం జరుగుతూ ఉంది. మరోవైపున ఇప్పుడు రానున్నటువంటి ఇంకా 3 years లో కూడా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలపాలని రేవంత్ రెడ్డి ఆలోచనకి గ్రామాలు పట్టుకోమని నిలుస్తా ఉన్నాయి. ఈ గ్రామాలకు సంబంధించి మీరు గెలిస్తే రేపు భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది? ప్రస్తుతం ఉన్న సమస్యలను ఏం గుర్తించారు? వేటి పరిష్కారం చెప్తారు? ప్రధానంగా మేము గుర్తించిన సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్య బాగా ఉంది. ఈ 2 ఊళ్ళల్లో ఎక్కడ డ్రైనేజ్ సమస్య గతంలో ఉన్న పాలకులు ఎవరు దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికి కూడా ఎప్పుడో వేసిన రోడ్లకి కనీసం కలవట్లు లింక్ చేయలేని పరిస్థితిలో ఉంది. దాన్ని పూర్తిగా అది ఒకటి అధిగమించాలా. డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది. ఈ 2 గ్రామాలకు ఉన్న పరిస్థితి ఏంటంటే పొలాల మీద ఉన్న వరద ఊరి మీదకి వస్తుంది. ఇటువైపు కానీ అటు సీతారాంపురంలో కానీ పొలాల మీద వరద ఊళ్ళోకి వస్తుంది. అది ఒకటి బాగా ప్రధానంగా ఇబ్బంది ఉంటే మొన్న 19 లక్షల రూపాయలు మండల ఫండ్ అయితే మిగతా SDF లో పెట్టి 19 లక్షల రూపాయలు డ్రైనేజ్ కోసం
దాన్ని మంజూరు చేయించుకోవడం జరిగింది. ఈ ఎన్నికల తర్వాత దాన్ని కూడా పని మొదలుపెట్టి కంప్లీట్ చేస్తామని చెప్పి, అట్లనే ప్రభుత్వ పథకాలు కూడా మీరు చూస్తున్నారు, చెప్పిన పని ఏ ఒక్కటి చేయకుండా ఉన్నది లేదు, అన్ని చేస్తారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని మళ్ళా కూడా దీవిస్తారు. వారి సహకారంతో, మంత్రి గారి సహకారంతో మా ఈ గ్రామాన్ని ఒక అభివృద్ధి చేయాలనే తప్ప వేరేటువంటి ఏమీ ఆలోచన లేదు. ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్లలో ఒక మంచి పంచాయతీగా దీన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతోటి బరిలో దిగాం. మంత్రి గారి సహకారం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఆ దిశగా మేము ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతోటి గెలుస్తాం. ప్రజలకి ఏమి అభ్యర్థిస్తాం? అందరం ఎన్నికల సింబల్ ఏంటి? మొత్తం ఎన్ని వార్డుల నుంచి పోటీ చేస్తున్నారు? ప్రజలు గ్రామ ప్రజానికానికి అల్టిమేట్ గా మీరేమి విజ్ఞప్తి చేస్తున్నారు? ఒక్కటే చెప్తున్నాం, ఈరోజు మాకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి వాళ్ళు ఏనాడు రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఎవరో దాసోహం కింద పనిచేస్తున్నటువంటి మా పోటీదారుడు వేరే వాళ్ళ నాయకత్వాన్ని పనిచేయాలి తప్ప నాకు అటువంటి పరిస్థితి లేదు. ఇవాళ నేనున్నా అంటే డైరెక్ట్ గా మంత్రి గారితోటైనా నేను ఇంకా అధికారులతో మాట్లాడు, కానీ మా ప్రత్యర్థికి ఆ పరిస్థితులు లేవు. మళ్ళీ ఎవరినో ఒకళ్ళని ఎంట పెట్టుకొని చేసుకునే పని తప్ప అవి ఒకటి మాకు సానుకూలంగా పనిచేస్తాయని అనుకుంటున్నాం. రెండోది సింబల్ వచ్చి మా అభ్యర్థిది కత్తెర గుర్తు. మా వార్డు మెంబర్లు అందరూ కూడా 10 వార్డు మెంబర్లు ప్యానల్ గా పోటీ చేసినాం. దాదాపు అత్యధిక వార్డు మెంబర్లు కూడా గెలవబోతున్నాం. ఆ దిశగా గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించమని కూడా కోరుతున్నాం ఈ సందర్భంగా. మేడం, మీరు చెప్పండి, మహిళలకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉచిత బస్సులతో పాటు ఇతర అనేక రకాల ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరుతో ఇస్తా ఉంది. మహిళలు ఎలా రెస్పాండ్ అవుతా ఉన్నారు? గ్రామ ప్రజానిక మహిళలకి మీరు ఇచ్చే విజ్ఞప్తి ఏంటి, విన్నపం ఏంటి? మహిళలకు ఉచిత బస్సు సాయం అందిందండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే అన్ని సౌకర్యాలు కూడా మహిళలకు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక హామీ కూడా ఉంది, అది కూడా నెరవేరుతుందని కోరుకుంటున్నాం. 2500 రూపాయలది, ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇస్తా అన్నారు గవర్నమెంట్, అది కూడా అమల్లో అవుతుందని కోరుకుంటున్నాం. మీరు ఫైనల్ గా చెప్పండి, అంటే మీ సింబల్ ఏంటి, ఎలక్షన్ రేపు రిజల్ట్ ఎలా ఉండబోతాం అని, గెలిస్తే గ్రామ ప్రజానికాన్ని అందరికీ మీరు ఇచ్చేటువంటి మంచి పరిష్కారం ఇచ్చే అభివృద్ధి పనులు ఏంటి, మీకు ఉన్న ప్రధానమైనటువంటి విజ్ఞప్తి ఏం చేస్తున్నారు? మీ సింబల్ ఏంటి? మా సింబల్ వచ్చేసండి కత్తెర గుర్తు. దాని మీద అమూల్యమైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాము. కొండాపురం, సీతారాంపురం గ్రామ ప్రజలు అదే రీతిలో నడుస్తుందండి. ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలేరు నియోజకవర్గం కావడంతో గ్రామంలో అభివృద్ధి కొనసాగాలి అని అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఓటేయాలని చెప్పేసి విజ్ఞప్తులు వస్తా ఉన్నాయి. మరోవైపున ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉంది. మిగిలిన సంక్షేమ పథకాలని అమలు చేసే దిశగా ఆ ప్రభుత్వం ఆ రకం కార్యాచరణ రూపొందిస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. మరోవైపు గ్రామంలో ఉన్నటువంటి కుంటుపడినటువంటి డ్రైనేజ్ సమస్యతో పాటు ఇతర ఏదైతే ప్రజలు కోరుకుంటున్న సమస్యలు ఏమున్నాయో ప్రభుత్వం సహకారంతో ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరికి ఈ సమస్యల్ని చెప్పి వాటిని పరిష్కరించే దిశగా మేము అడుగులు వేయాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిస్తేనే పరిష్కారం లభిస్తుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఆ రకంగా ఆలోచించి ఓట్లు వేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తాం నేపథ్యం ఉంది. ఇది కాంగ్రెస్ కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, యాష్ 9 న్యూస్, ఖమ్మం, కొండాపురం గ్రామం నుంచి.